ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి నల్గొండకు గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే 5 కిలోల గంజాయితో పాటు 2 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలో ఉండే కోరెపల్లి అభినవ్ అనే వ్యక్తి చిన్నతనం నుండే స్నేహితుల ద్వారా గంజాయి, మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. అతని స్నేహితులు గంటెకంపు మధుకుమార్, కస్పరాజు నాగరాజుతో పాటు మిగతా స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు బానిసగా మారి డబ్బుల కోసం నల్గొండ, నార్కెట్పల్లి, త్రిపురారం పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు, పెట్రోల్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం గంటకంపు మధుకుమార్ విజయవాడ రూరల్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన పల్సర్ బైక్పై ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని సీలేరు ప్రాంతానికి వెళ్లి అక్కడ కేజీ గంజాయిని ₹3,000 చొప్పున కొనుగోలు చేసి అదే బైక్పై నల్గొండకు వచ్చి పట్టణంలోని ఫ్లైఓవర్ కింద కస్పరాజు నాగరాజుకి 1 కేజీ గంజాయి, జూలకంటి విష్ణువర్ధన్కు 1 కేజీ గంజాయి, సంపత్కు 1 కేజీ గంజాయి, సుశాంత్కి 1 కేజీ గంజాయి విక్రయించారు. మిగిలిన 3 కేజీల గంజాయిని గంటకంపు మధుకుమార్ తన వద్ద ఉంచుకొని శనివారం మధ్యాహ్నం సమయంలో కోరెపల్లి అభిరామ్, సింగపంగ రాకేష్తో కలిసి నల్గొండ పట్టణం ఉడిపి హోటల్ పక్క సందులో గంజాయి విక్రయించి తిరిగి వెళుతుండగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు నల్గొండ 2 టౌన్ పోలీసులు దాడి చేసి పట్టుబడి చేశారు. ఈ కేసులో కోరెపల్లి అభినవ్, సింగపంగ రాకేష్, మల్లె మోహనకృష్ణ, ధరావత్ రాజేష్, బత్తుల శివసాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కస్పరాజు నాగరాజు, గంటకంపు మధుకుమార్, జూలకంటి విష్ణువర్ధన్, సంపత్ కుమార్, సుశాంత్ మనుకర్లు పరారీలో ఉన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించినా లేదా వినియోగించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. కాగా నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో గంజాయి విక్రయ ముఠాను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్స్ బాలకోటి, షకీల్లను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.